ఓం శ్రీ మాత్రే నమః. మనం మహాభారతంలోని పలు అంశాలను తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు మనము వైడూర్య పర్వత ప్రత్యేకతలేమిటి, చ్యవనుడు ఎవరు, రాజకుమార్తె సుకన్యను వివాహం ఎలా చేసుకున్నాడు, అశ్వినీ దేవతల వృత్తాంతం ఏమిటి మొదలగు వాటిని వారి కథను తెలుపమని పాండవులు లోమశ మహామునిని కోరగా వారి కథను లోమశ మహర్షి చెప్పడం ప్రారంభించాడు. చ్యవనుడు అనువారు మహాముని. అతడు తపోనిమగ్నమై ఉన్నాడు. నిరవధికమైనటువంటి తపోదీక్షలో ఉండగా అతని చుట్టూ పుట్టలు పెరిగిపోయినవి, లతలు కూడా పెరిగావి. అలా ఉండగా ఒకరోజు శర్వాతి అనే మహారాజు ఆ ప్రాంతంలో విహారానికై వచ్చారు. అతని ఏకైక కుమార్తె సుకన్య. యవ్వన మధుమతి అయిన ఆ పిల్ల చేతులతో యథేచ్ఛగా క్రీడిస్తూ గోల చేయసాగింది. పుట్టలో చ్యవనుడు కళ్ళు తెరిచి చూశాడు. పుట్టరంధ్రముల నుండి జ్యోతుల వలె ప్రకాశించున్న ఆయన నేత్రములను చూసి సుకన్యకు మినుగుడు పురుగుల వలె కనిపించాయి. పుట్టలో వెలుగులేమో అంతుపట్టని ఆ యంతి చేతికందిన దర్భపుడుకతో రంధ్రములందు పొడిచింది. చ్యవనునికి నేత్రహాని కలిగింది. కోపగించాడు తాపసి. వెంటనే వారందరికీ మలమూత్ర బంధనమగునట్లుగా శపించాడు. దానితో శార్వాతిరాజు కాక అతని పరిహారం అంతా కూడా అల్లాడిపోసాగింది. ఈ పరిస్థితికి రాజైన శర్వాతి కూడా పీడితుడు దుఃఖితుడు అయినాడు. వెంటనే అతడికి ఒక ఆలోచన వచ్చింది. ఈ చెరువులోనే చ్యవనుడను మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అతని పట్ల మనలో ఎవరో ఏదో తప్పిదం చేశారు. అందువల్లనే మనకిటువంటి ముప్పు కలిగింది, చెప్పమని అందరినీ అడిగాడు. అది విన్నటువంటి అందరిలో చివరగా శాపపీడిత అయి బాధపడుచున్న రాకుమారి తండ్రి పుట్టరంధ్రంలో వెలుగులు చూసి దర్పలతో గుచ్చినాను అని చెప్పింది. తక్షణమే రాజు తన పరివారంతో చ్యవనుడి దగ్గరికి వెళ్ళి క్షమాభిక్షను కోరాడు. లోపలనున్నటువంటి చ్యవనుడు సుకన్యను తనకిచ్చి పరిణయం చేసినట్లయితే మీ కష్టాలు తప్పుతాయని చెప్పాడు. అలాగే అంటూ శర్వాతి మహాముని సుకన్యను వృద్ధుడగు అంధుడగు అతనికి ఇచ్చి వివాహం చేసి తన పరివారంతో రాజ్యానికి వెళ్ళిపోయాడు. సుకన్య చ్యవనుడితో ఉండిపోయింది. ఏదో కాలమహిం వల్ల అప్పుడు ఋషి కన్నులు పొడిచింది, కానీ నిజానికి ఆమె బంగారు తల్లి, సౌందర్య రాశి, గుణాల పాలవెల్లి, సౌశీల్యవతి. ఆ చిట్టి తల్లి పరిణయమాడింది పరమ పతివ్రతా తిలకం వలె ఎల్లవేళలా పతిసేవ చేయుచు ఆయనను కించపరచక తాను కూడా కించపడక చక్కగా కాపం చేసుకుంటూ ఉంది. ఇట్లుండగా ఒకనాడు ఆమె ఏటికి వెళ్ళి స్నానం చేసి నీటి కుండని ఎత్తుకొని వస్తుంది. తడివలలతో వచ్చుచున్నటువంటి ఆమె యొక్క సౌందర్యానికి ముగ్ధులైనటువంటి అశ్వినీ కుమారులు అక్కడికి ఏతించారు. వారు ఆమెను గురించి అడిగి తెలుసుకుని ఆమెపై తమ వలపును తెలిపి తమ యొక్క కోరికను తీర్చమని కోరారు. వారు ఆమెకు దేవలోక విహారము, నిత్య యవ్వనమును కూడా ఆశగా చూపించారు. కానీ ఆమె లోబడలేదు. ప్రాతిపత్యమునకు మించినదేదియూ లేదని చెప్పింది. ఆమె పట్ల కొంత ప్రసన్నులైనటువంటి ఆ అశ్వినీ దేవతలు సుగామిని, మేము నీ భర్తకు యవ్వనమును ఆరోగ్యమును మావలే సుందర రూపమును అనుగ్రహిస్తాం. అప్పుడు నీవు మా ముగ్గురిలో నచ్చిన వారిని వరింపుము అన్నారు. సుకన్య భర్తను చేరి ఈ అశ్వినీ దేవతలు చెప్పినటువంటి సంగతులను చెప్పగా చ్యవనుడు ఆమెను అంగీకరించమని చెప్పాడు. ఆమె సరే అనగానే ఆ వైద్యులు చీకు ముసలి చ్యవనుని తనతో తెచ్చి ఒక సరోవరంలో దింపి అతనితో సహా తామును మునకవేచారు. తిరిగి లేచుసరికి వారు ముగ్గురును అభేద్యమైనటువంటి అందచందములతో యవ్వన ఆరోగ్యాలతో ప్రకాశించారు. ఉత్తమ ఇల్లాలవు సుకన్య ఎట్టి తడబాటు లేకుండా ఆ ముగ్గురు యందున్న చ్యవనుణ్ణి తన పతిగా వరించింది. చూపు రూపులు కలిగినటువంటి చ్యవనుడు అశ్వినీ దేవతలను చూసి ఎంతో ఆనందించి
వారికి సోమపానార్హత కలిగిస్తానని మాట ఇచ్చాడు. అల్లుని గారికి యవ్వనం వచ్చిందని తెలుసుకున్నటువంటి శర్వాతి దంపతులు ఎంతో సంతోషంతో అల్లుని వద్దకు వచ్చేశారు. చవ్వనుడు శర్వాతిని చూసి, నేను మీచే ఒక యజ్ఞము చేయించదలిచాను, కావలసినటువంటి సంబరాలను సమకూర్చుకోమని చెప్పగా అలాగే అంటూ వారు అన్నీ సన్నిద్ధం చేశారు. సోమపాన వేళ చవ్వనుడు అశ్విని దేవతలను ఆహ్వానించాడు. ఇంద్రుడు అడ్డుపడ్డాడు. చవ్వనునిపై వజ్రాయుధాన్ని ఎత్తాడు. కానీ చవ్వనుని తపోబలం వల్ల ఇంద్రుని చెయ్యి అట్లే స్తంభించిపోయింది. భయభ్రాంతుడైనటువంటి ఇంద్రుడు అశ్విని దేవతలకు సోమపానార్హత వసంగడానికి అంగీకరించాడు. ఇలా లోమశ మహాముని పాండవులకు అతని యొక్క కథను చెబుతూ ఉన్నారు. అక్కడి నుండి వారు అర్చీక పర్వతంను చేరారు. అక్కడ దివ్యగిరిని చూసి ఇక్కడి విశేషాలను అడగగా లోమశ మహర్షి వారికి మాందాత గురించి, సోమకుల గురించి చెబుతూ ఉన్నారు. ఆ అంశాన్ని తర్వాతి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. నమస్కారం.